ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్ గత కొన్ని నెలలుగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన మేకర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవలే షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో నైట్ షెడ్యూల్ లో జెట్ స్పీడ్ లో సాగుతుంది. ఎన్టీఆర్ పై పవర్ఫుల్ డైలాగ్ యాక్షన్ సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు నీల్. అయితే తాజాగా ఈ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ స్వల్పంగా జలుబుతో బాధపడుతున్నాడట. ఆరోగ్య సమస్య పెద్దది కాకపోయినా ఎన్టీఆర్ కాస్త అలసటగా ఉన్నాడని, పూర్తి విశ్రాంతి తీసుకునే ఉద్దేశంతో చిత్ర బృందం షూటింగ్ ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అయితే ఇది స్మాల్ బ్రేక్ మాత్రమే అని, 1 లేదా 2 రోజుల్లో షూటింగ్ తిరిగి స్టార్ట్ అవుతుందని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. అక్కడి నుంచి వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి డ్రాగన్ మొదట 2026లోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ షూట్ డిలే అవడంతో 2027కు పోస్ట్ పోన్ అయింది. అయితే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారా లేదా సమ్మర్లో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. కానీ ఎప్పుడు వచ్చినా సరే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ ని తిరిగి రాయడం మాత్రం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, సీనియర్ నటుడు బీజు మీనన్ కూడా నటిస్తున్నారు.